అందరం వచ్చేస్తాను రా. మా ఇంట్లో నలుగురు, 40 ప్లేట్లు బజ్జీ, 150 ప్లేట్లు ఇడ్లీ, 2 బకెట్లు సాంబారు, 20 ప్లేట్లు పూరి పార్సల్ కట్టే. ఎరా ఇంట్లో ఏమన్నా స్లాబ్ వేస్తున్నారా పండుగలకా? చిచ్చి మన ఇంట్లో వాళ్ళకి నీ దుంపదాగా సీనిమాయ, బాజిమాయ, పండుమాయ. అమ్మా ఈ రోజైనా వాషింగ్ మెషిన్ ఖాళీ అవుద్దా? అసలు బట్టలు లేవమ్మా, డాయిలు కూడా లేవు. ఖాళీ లేదురా, బోల్ బట్టలు ఉన్నాయి. ఏదో డ్రైల్దే ఉంది, 2 రోజులు తిరిగేసేసుకో. ఆల్రెడీ అదే చేస్తున్నాను, అయినా అరుతావేంటి? జాయింట్ ఫ్యామిలీ సీక్రెట్లు ఏంట్రా? ఇదిగో రమణత్త, బేబత్త, చిన్నరత్త. సార్ పార్సల్. మంది ఎక్కువైతేనే మజ్జిగ పలసలు అంటారు కదా, కానీ మా జాయింట్ ఫ్యామిలీస్లోని మజ్జిగ కాదు గంజి కూడా టేస్టీగానే ఉంటుంది. తాతమ్మ, పెద్దాత, చిన్నతాత, బుల్తాత. రే ఈ నెల శాలరీ ఎంత వచ్చింది? కటింగ్లు అన్ని పోను 70. అమ్మయ్య, వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇంట్లో అందరూ చీరలు బట్టలు కొనుక్కోవాలి. ఇలా తెచ్చిచ్చే. అంటే 70,000 సరిపోదనుకో, సరిపెట్టుకుంటాం. పెద్ద పెద్దనాన్న, చిన్న పెద్దనాన్న, బుల్లి పెద్దనాన్న, పెచ్చినాన్న, బుల్లి చిన్నాన్న, నువ్వు, నేను, డాడీ, చెల్లి, మన నలుగురిని తిరుపతి వెళ్దామమ్మా. తిరుపతి అక్క వదినా, తిరుపతి అంట మొక్కుబళ్ళు ఉన్నాయి కదా, అందరూ కలిసి వెళ్దాం. 3 బోగిలు బుక్ చేశారా? అలా చిన్నగా చెప్తావేట్రా? అందరికీ చేస్తాను. 3 సరిపోతే గొడవ కాదు, మా అమ్మోళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ మనవరాళ్ళు అందరం వచ్చేస్తాను రా. అంటే కొట్టుకుంటాం, గొడవలు ఆడుకుంటాం, జుట్లు పీకేసుకుంటాం, కానీ కలిసే ఉంటాం.